మిత్రులారా, డిపియు మీడియా ఇండియా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం గొర్రెలు మేకల్లో డెలివరీ తర్వాత మాయేయడము దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఈరోజు ఫస్ట్ మీకు డెలివరీ ఎప్పుడు అవుద్ది, అసలు ఎన్ని రోజులకు అవుద్ది, దాని గురించి మాట్లాడుకుందాం. మీకు గొర్రె కట్టిన తర్వాత, మేక కట్టిన తర్వాత 145 నుంచి 148 నుంచి 155 లోపల మ్యాక్సిమం 150 డేస్ లేదా 145 నుంచి 155 డేస్ మధ్యలో మీకు కనేస్తుంది. అర్థమైందా? ఇప్పుడు మీకు దిస్ ఈజ్ మీకు జనరల్గా మీకు ఎప్పుడైతే టైం నోట్ చేసుకుంటారో మీకు ప్రాపర్గా ఫామ్స్లో ఏదో మనం ఈరోజు కట్టింది అనుకోండి, దాని రికార్డ్ మెయింటైన్ చేస్తాం. అప్పుడు దాని గురించి మాట్లాడడం. లేదంటే పల్లెటూరులో మనం జనరల్గా మీకు గొర్రెలు కాసుకునే వాళ్ళు మనకి ఏంటంటే పలానా నెలలో కట్టిందని మనకు ఉంటుంది. అప్పుడు మనం ఎట్లా ఫైండ్ చేస్తాం? మన గొర్రె ఇప్పుడు డెలివరీకి దగ్గరికి వచ్చింది, ఎట్లా డెలివరీ చేస్తుంది 1-2 రోజుల్లో అని. దానికి కొన్ని సిమ్టమ్స్ ఉన్నాయి మనకి, దాని గురించి మనం తెలుసుకుందాం. ఫస్ట్ చెప్పున్నాను మీకు, ఆఫ్టర్ క్రాస్ అయిన తర్వాత 145 నుంచి 155 డేస్లో మ్యాక్సిమం 148 కానీ 150 కానీ 154 155 ఈ డేస్లో మీకు అది కనద్ది. తర్వాత సపోజ్ మనకి అది డెలివరీ అవద్ది అని మనకి ఎట్లా తెలుసుకుంటామంటే, జనరల్గా మనం పల్లెటూరులో నాటు పద్ధతులు ఉంటాయి కదా, పలానా రోజు కట్టింది, పలానా నెలలో కట్టింది. అప్పుడు ఏంటంటే మనకి అది డెలివరీ అయ్యే 10 రోజుల ముందు ఏంటంటే దానికి పొదుగు బాగా దిగుద్ది. పొదుగు దిగిన తర్వాత దాంట్లో పాలు, రొమ్ముల్లో పాలు మీకు ఏర్పడతాయి. అర్థమైందా? నెక్స్ట్ ఏంటంటే తర్వాత రెండో సిమ్టమ్ ఏంటంటే దానికి లైట్ డిశ్చార్జ్ అవుతుంది, తన పల్సగా లైట్ డిశ్చార్జ్ అవుతూ ఉంటుంది. తర్వాత ఏంటంటే ఫ్రీక్వెంట్ యూరినేషన్, అంటే కొంచెం యూరిన్ పోస్తూ ఉంటుంది, దగ్గర అంటే కొంచెం యూరిన్ పోసుకుంటూ ఉంటుంది. తర్వాత అట్లాగే కొంచెం వెంట్రుకలు కూడా వేస్తూ ఉంటుంది. ఏంటంటే మనకి ఈ సిమ్టమ్స్ వచ్చినప్పుడు, తర్వాత ఈ సిమ్టమ్స్ వచ్చినప్పుడు ఏంటంటే మీకు గొర్రె ఈనేదానికి రెడీగా అయిందని. తర్వాత ఏంటంటే దాని తోక బాగా ఉంటుంది, తోక కూడా ఒక మనకి ఎత్తుగా ఉంటుంది, అది గుంతలాగా పడిపోద్ది. గుర్తుపెట్టుకోండి, తోక వెనకాల ఉంటుంది కదా, తోక పైకి వస్తుంది, అటు సైడ్ గుంతలాగా ఏర్పడిపోయి ఉంటుంది. ఇవన్నీ ఏంటంటే ఈ సిమ్టమ్స్ ఈ కనపడినప్పుడు మీకు గొర్రె కానీ మేక కానీ ఈనేదానికి రెడీ అయిపోయిందని మీన్స్ 1-2 రోజుల్లో కానీ లేదా 1 అవర్ బిఫోర్ కానీ మీకు ఈ సిమ్టమ్స్ అన్నీ మీకు కనపడతా ఉంటాయి. అర్థమైందా? ఆఫ్టర్ డెలివరీ మనం ఏం చేయాలంటే, మీకు గమనించుంటారు జనరల్గా ఏంటంటే మేక ఈనేటప్పుడు ముందు కాళ్ళు వస్తాయి, తర్వాత కాళ్ళ మీద తల పెట్టుకొని ఇట్లాగా బయటకు వస్తుంది. అందువల్ల వచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే దానికి ఒక క్లాత్ తీసుకొని శుభ్రంగా క్లీన్ చేయాలి. దాని మ్యూకస్ ఉంటుంది కదా పైన, అదంతా క్లీన్ చేసిన తర్వాత దాన్ని ఏంటంటే గిట్టలు ఉంటాయి కదా వైట్వి, అవి మనం గోరుతోటే కట్ చేయాలి. తర్వాత ఏం చేయాలంటే దాన్ని చెవులో నోట్లో ఫూ అని ఊదండి. అర్థమైంది? దాన్ని శుభ్రంగా క్లీన్ చేసిన తర్వాత మేకని నాకేది, ఎందుకంటే నాకితే ఏంటంటే బాడీలో హీట్ ప్రొడ్యూస్ అవుతుంది. అర్థమైందా? గుర్తుపెట్టుకోండి, మీరు క్లీన్ చేసిన తర్వాత మేకని నాకనివ్వండి, అది ఏమవుతుందంటే హీట్ ప్రొడ్యూస్ అయ్యి అది మేక బాగుంటుంది. తర్వాత దాన్ని ఏం చేస్తారంటే బొడ్డు ఉంటుంది కదా, ఆ బొడ్డు కూడా 1 ఇంచి కింద గట్టిగా ఒక మంచి దారం తీసుకొని గట్టిగా కట్టిన తర్వాత ఏం చేస్తారంటే 1 ఇంచి కొంత వదలండి, బొడ్డు కిందకి 1 ఇంచి వదిలిన తర్వాత గట్టిగా దారం బాగా కట్టేసిన తర్వాత దానికి ఒక అరేంజ్ మీద మంచి ఫ్రెష్ బ్లేడ్ తీసుకొని దాన్ని కట్ చేసి బీటాడైన్ సొల్యూషన్లో డ్రాప్ చేయండి. లేదంటే దాన్ని అట్టే వదిలేస్తుంటే మేక దాన్ని కొరికి లాగేదానికి ఛాన్స్ ఉంటుంది. అప్పుడు లాగినప్పుడు ఏంటంటే అది పుండు పడద్ది. అందుకని మీరు గుర్తుపెట్టుకోండి, ఇది మీరు కట్ చేసి ప్రాపర్గా 1 ఇంచి మాత్రం 1 ఇంచు కానీ 1.5 ఇంచు కానీ వదిలేస్తే మీకు మేక ఏం చేస్తుందంటే ఇది నాకినప్పుడు ఏంటంటే పట్టుకుని లాగేస్తుంది ఒక్కసారి. తర్వాత కూడా అప్పుడప్పుడు ఏంటంటే నాకినప్పుడు అది పట్టుకొని లాగేదానికి ఛాన్స్ ఉంటాయి. అప్పుడు ఏంటంటే అక్కడ బొడ్డు కింద పుండు ఏర్పడి అది
పిల్ల ఒక్కోసారి చచ్చిపోయేదానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. అర్థమైందా? అందుకని మీరు జాగ్రత్త పడాలి. నెక్స్ట్ ఏంటంటే ఈనిన హాఫ్ అన్ అవర్లో ఏం చేయాలంటే హాఫ్ అన్ అవర్కి దానికి పాలు తాపించేయాలి. మురుగుపాలు తాపించే ముందు ఏం చేయాలంటే మనం పొటాషియం పర్మాంగనేట్ వాటర్ను తీసుకొని బాగా రొమ్ములు క్లీన్ చేసి తాపించండి. హాఫ్ అన్ అవర్లో మీన్స్ అది ఒక్కోసారి ఏంటంటే జనరల్గా పల్లెటూరులో ఏంటంటే వేసిందాక పాలు తాపరు. అది వేసిందా వేయలేదా దాన్ని పక్కన పెట్టండి. వేసి మీరు ఏంటంటే వెంటనే హాఫ్ అన్ అవర్లో ఏం చేస్తారంటే దానికి అది మీరు పట్టుకొని పాలు తాపించాలి. ఎందుకంటే ఆ ఇనిషియల్ స్టేజ్లో అది తాగే పొజిషన్లో ఉండదు. అప్పుడు ఏం చేస్తారంటే మీరు దాన్ని పట్టుకొని జబర్దస్తి తాపించండి. ఇట్లా తాపిస్తే పాలు తాపించిన తర్వాత ఏంటంటే దానికి వేసేదానికి కంఫర్ట్గా ఉంటుంది. ఇప్పుడు తర్వాత ఈ డెలివరీ అయిన తర్వాత మనం మేకకి వేసే దాని గురించి మాట్లాడుకున్నాం. మాయకి లోకల్ పద్ధతులు కొన్ని ఉన్నాయి. లోకల్ పద్ధతులు ఏంటంటే దాంట్లో బెల్లము, కొంచెం లవంగాలు వేసి ఏంటంటే వేడి నీళ్ళు లైట్గా గుణగుణ అంటే గోరువెచ్చని నీళ్ళల్లో బెల్లము, లవంగాలు వేసి ఆ నీళ్ళు తాపించండి. లేదంటే మీకు దగ్గరలో వెదిరాకులు కనుక అందుబాటులో ఉంటే ఆ వెదిరాకులు తినిపించిన అది మాయేసి. తర్వాత ఏంటంటే ఈయన 3 గంటల తర్వాత ఏంటంటే మీకు మనకి ఈ కొన్ని మెడిసిన్స్ ఉన్నాయి మనకి వేసేదానికి. వేసిన తర్వాత కూడా మనకు యూట్రస్ క్లీన్ అయ్యి అది తొందరగా హీట్కి వచ్చి మళ్ళీ అది కట్టాలంటే ఏంటంటే మీకు ఈ కొన్ని ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి ఎక్సపార్ అని ఒకటి ఉంటుంది, లేదా యూట్రస్ సేఫ్, తర్వాత హిమార్పు, తర్వాత యూట్రోను ఇట్లా కొన్ని ఉన్న ఇట్లు ఏదో ఒకటి తీసుకొని మనం ఈయన 3 గంటల తర్వాత 40 ml తాపించండి. ఆ తర్వాత ఏంటంటే అప్ టు 5 days ఏంటంటే ఏదో ఒక టైంలో 20 ml ఒక 5 days తాపించేస్తే ఏంటంటే ఆ యూట్రస్ క్లీన్ అయిపోయి మీ మేక తొందరగా హీట్కి వచ్చేదానికి ఛాన్సెస్ ఉంటాయి. హీట్కి వచ్చినప్పుడు ఏంటంటే మీకు జనరల్గా మనకి పిల్లని కన్న తర్వాత 45 to 90 daysలో అది హీట్కి వచ్చేయాలి, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీరు ఫాలో అయితే ఖచ్చితంగా 45 నుంచి 50 days 90 daysలో అది మీకు కట్టేదానికి రెడీగా అయ్యే పద్ధతి. అర్థమైందా? ఇది మనకేంటంటే పిల్లని కనేటప్పుడు కనేటప్పుడు మనం ఎట్లా గమనించాలి, సిమ్టమ్స్ చెప్పినాను. తర్వాత కన్న తర్వాత మనం బిడ్డను ఎట్లా చూసుకోవాలా, తర్వాత తల్లిని ఎలా చూసుకోవాలా, ఇవన్నీ మీకు చెప్పున్నాను. తర్వాత ఏంటంటే ఒక్కోసారి బిడ్డ అడ్డం తిరుగుతాయి, బ్యాక్ సైడ్ వస్తాయి. అప్పుడు ఏంటంటే మీరు మీ దగ్గరలో ఉండే వెటనరీ అసిస్టెన్స్ తీసుకొని ఆ బిడ్డ అడ్డం తిరిగినా కూడా, లేదా ఒక్కసారి ఏంటంటే మామూలుగా గొర్రె మేక అనే 2 సైడ్లు ఒకసారి ఏంటంటే ఫ్రంట్ నుంచి ముందు కాళ్ళు పెట్టుకొని మడబెట్టుకొని ముందు కాళ్ళు మీద మడబెట్టుకొని మోయికి వచ్చేస్తుంది, అదొకటి. లేదంటే ఒక్కోసారి ఏంటంటే బిడ్డ అడ్డం తిరిగినప్పుడు వెనక కాళ్ళ నుంచి. అప్పుడు అటువంటి కేసులు ఏంటంటే మీరు వెటనరీ సపోర్ట్ తీసుకోండి. ఎవరన్నా మీ దగ్గరలో ఉండే వెటనరీ డాక్టర్ కానీ లేదా వెటనరీ అసిస్టెంట్లు కానీ ఎవరైనా ఉంటారు, వాళ్ళతో సపోర్ట్ తీసుకొని మీరు. ఇంకోటి ఏంటంటే మనం కనేటప్పుడు ఉమ్మనీరు అంటారు, బుడ్డ వస్తుంది, అది పగిలిపోతే ఇబ్బందులే. అది ఈనేటప్పుడు ఫస్ట్ ఉమ్మనీరు బుడ్డ వస్తుంది, మీకు గమనించి ఉంటారు, నల్లక వాటర్, అది పగిలిపోయినా ఇబ్బందులే. ఇంకోటి ఏంటంటే మన పిల్ల చుట్టూ ఒకటి ఉంటుంది కవచంలాగా మీకు, అదేంటంటే అది పగిలినప్పుడు ఏంటంటే అది మీకు చిక్కటి ద్రావంలాగా అది కారిన తర్వాత ఏంటంటే 30 minutes లోపల అది ఒకవేళ పగిలిపోయింది అనుకోండి, పగిలిపోయిన 30 minutes లోపల మీకు డెలివరీ చేయాలా. అటువంటి కేసులు మీరు వెటనరీ అసిస్టెంట్ సపోర్ట్ తీసుకొని దాన్ని ఎంత తొందరగా మీరు దానికి కేర్ తీసుకొని మీరు చేసుకుంటే అంత మంచిది, అంత మీకు ఫ్రూట్ఫుల్ రిజల్ట్స్ ఉంటాయి. ఇది మనకి డెలివరీ గురించి. తర్వాత తల్లిని ఎలా చూసుకోవాలా, బిడ్డను ఎలా చూసుకోవాలా. తర్వాత మేక ఈనిన తర్వాత పిల్లకి ఫస్ట్ రోజు ఎవ్రీ 3 hours మీరు పాలు తాపించండి. అర్థమైందా? ఎవ్రీ 3 hours మీరు పాలు తాపిస్తే మంచిది. ఆ తర్వాత ఏంటంటే ఒక 5 days వరకు దానికి ఎవ్రీ 3 hours కానీ తర్వాత లేదా ఉదయము, మధ్యాహ్నం, సాయంత్రం ఇట్లా 3 టైంలో మీరు పాలు తాపితే మంచిది. గ్రేజింగ్ పోయేవాళ్ళు అంటే నేను చెప్పేది ఏంటంటే
మీకు ఫామ్లో ఉన్నప్పుడు మీకు స్టాల్ ఫీడింగ్లో ఫీడ్ చేసినప్పుడు గ్రేజింగ్ పోయే వాళ్ళు ఏంటంటే పొద్దున్నే దాపుతారు, మళ్ళీ గ్రేజింగ్కి వెళ్ళిపోతాయి, మళ్ళీ ఈవినింగ్ వస్తారు. అటువంటి కేసులో మీకు ఏదైనా పిల్ల అరుస్తుందంటే మీరు ఫీడింగ్తో మధ్యాహ్నం పూట కొన్ని పాలు తాపిస్తే మంచిది. ఇట్లా మనం ఏంటంటే మన పిల్లల్ని తల్లిని జాగ్రత్త తీసుకోవాల్సిన కండిషన్స్.